హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి చర్చ మొదలైంది. ఒకటి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, ఇంకోటి తుమ్మిడిహెట్టి దగ్గర రీడిజైన్ చేస్తామంటూ ప్రభుత్వం అనౌన్స్ చేయడం అనేది. నిజంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదా? తుమ్మిడిహెట్టి రీడిజైన్ చేయడం వల్ల లాభం ఎవరికి? గతంలో కేసీఆర్ ఆ డిజైన్స్ కాదు అని తప్పు ఎందుకు పట్టారు, వాటిని ఎందుకు మార్చారు? మనతో పాటుగా ఉన్నారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. సో గతంలో ప్రతిసారి తెర ముందుకు వచ్చేది, చర్చలకు వేదిక అయ్యేది ఇరిగేషన్ ప్రాజెక్టులు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా పాలమూరు రంగారెడ్డి, తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి రీడిజైన్ చేశారు. ఏం జరుగుతోంది అసలు ప్రాజెక్టుల విషయంలో? నిన్న కవిత గారు పాలమూరు రంగారెడ్డి మీద ఒక సభ పెట్టారు. అయితే ఆమె స్పీచ్ విన్నాను నేను. మంచిదే, ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మాట్లాడడం మంచిదే. తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కూడా మంచిదే. ఫెయిల్యూర్స్ మీద విమర్శలు కూడా మంచివే. కానీ ఒక పార్టీ అధినేత్రి, అది ఎదుగుతున్న పార్టీ, దాన్ని ప్రిపేర్ కాకుండా మాట్లాడద్దు. అంటే ఇది కొంచెం జటిలమైన సమస్య. వాటర్ అనేది పెద్ద పెద్ద వాళ్ళకే అర్థం కాదు అది. బట్ కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్గా కేసీఆర్కు అపారమైన అనుభవం ఉంది ఇరిగేషన్లో. ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఆయన వల్ల. మరి ఎందుకంత బేసిక్గా ఆమె అవగాహన లేకుండా అర్ధ సత్యాలు అసత్యాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ నిన్న ఆమె స్పీచ్లో దొరికిన తప్పుల గురించి మాత్రమే నేను చెప్తాను. ఒకటేంటంటే, ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వకపోయారు రెండు ప్రభుత్వాలు కూడా. 2.5 ఏళ్ళ నుంచి పాలమూరు బిడ్డను చెప్పుకునే రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. కేసీఆర్ కూడా 33,000 కోట్లు ఇప్పటిదాకా ఖర్చు అని, వాళ్ళు 27,000 కోట్లు కేసీఆర్ పెట్టాడు. మరి ఎందుకు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు రాలేదనే విషయాన్ని ప్రశ్నించారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్జిటి దాని మీద స్టే ఉంది. అయితే ఆ స్టేని రిలాక్స్ చేయమని చెప్పి కేసీఆర్ కోర్టు పోయాడు, కేసీఆర్ ప్రభుత్వం. ఎన్జిటి ఎందుకు స్టే ఇచ్చింది? ఎన్విరాన్మెంట్ కాంపోనెంట్ ఏదైతే క్లియరెన్స్ ఉంటుందో అది ఇవ్వలేదు ఆ ప్రాజెక్టుకు. దానికి 2-3 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. రెండవది, ఆ రిజర్వాయర్ల కోసం బండ్స్ ఇవన్నీ కట్టడానికి చెరువులకి వెళ్ళి పూర్తిగా తీసి ఆ మట్టి అంతా కూడా ఇచ్చేశారు. అయితే ఎవరో పోయారు దాని మీద. ఎన్జిటి ఒకప్పుడు నాగం జనార్దన్ రెడ్డి పోయాడు దాన్ని స్టే ఇవ్వమని చెప్పి. అంటే కంటిన్యూగా ఎన్జిటీలో ఈ వివాదం నడుస్తూనే ఉన్నది 10 ఏళ్ళ నుంచి. అంతకుముందు కేసీఆర్ గారు రాకముందు జూరాల నుంచి లింక్ అని ఉండే. ఏది చేసినా కూడా మాకు డౌన్ స్ట్రీమ్లో మాకు అష్యూర్డ్ వాటర్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి తీసుకోవడానికి వీలు లేదని చెప్పేసి ఆయన వేసిన లెటర్లు ఇప్పటికీ అక్కడనే ఉన్నాయి. అయితే కేసీఆర్ ఏం చేశాడు, ఇది కానియర్ వీళ్ళు. ఎందుకంటే మనకు రావాల్సిన 45 టీఎంసీలు అంటే గోదావరి కృష్ణ అనుసంధానం అయిన తర్వాత పోలవరం నుంచి ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజీకి కెనాల్ తీసి కలిపారో, మాకు బై డిఫాల్ట్ మాకు ఆ 45 టీఎంసీలు మాకు వాడుకోవడానికి అవసరము. ఆ 45 టీఎంసీలు ఈ ప్రాజెక్ట్ ఇవ్వమని చెప్పి కేసీఆర్ గారు సిడబ్ల్యూసీ ముందు అడిగారు. అపెక్స్ కమిటీ మీటింగ్లలో కూడా, చంద్రబాబుతో భేటీలలో కూడా చర్చకు వచ్చింది. ఈ కృష్ణా ట్రిబ్యునల్కు రెఫర్ చేయడం వల్ల ఈ ఇష్యూస్ అన్నీ అట్లే ఆగిపోయినాయి. అయితే ఈమన్నట్టు ఎందుకు అగ్రికల్చర్కి ఇవ్వలేకపోయారు? ఎందుకంటే ట్రయల్ రన్ కూడా అయింది కేసీఆర్ గారు అప్పుడు. అయితే కేసీఆర్ గారు ఎన్జిటి స్టేని రిలాక్స్ చేయమని 2 భాగాలుగా దాన్ని విడదీశాడు. ఒకటి అగ్రికల్చర్ సెక్టర్, ఇరిగేషన్, రెండవది డ్రింకింగ్ వాటర్. పాలమూరు వన్ ఆఫ్ ది డ్రాట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద కంట్రీ. అంటే వరస్ట్ డ్రాట్ డిస్ట్రిక్ట్స్లలో పాలమూరు వస్తుంది, మహబూబ్ నగర్ వస్తుంది, నిజాం కాలం నుంచి కూడా. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, తాగడానికి నీళ్ళు లేవన్నప్పుడు ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి మీరు అంతవరకే ఈ ప్రాజెక్టును కట్టుకోండి, ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్. ఒక 7 టీఎంసీ దాకా మీకు వాడుకోవడానికి అవకాశం ఉంది, మీరు దానికి కావాల్సిన స్ట్రక్చర్స్ వరకే చేసుకోండి, ఇరిగేషన్ మాత్రం ముట్టుకోవద్దని చెప్పింది. బట్ ఆ ముసుగులో కేసీఆర్ ఏం చేశారు, ఏ గవర్నమెంట్ అయినా అంతే కదా, కొంచెం అవకాశం ఇస్తే చేసుకుంటారు, పనులు కొనసాగించాడు. దాని మీద కమిటీ వేసి అబ్జెక్షన్ చెప్పడమే కాకుండా దాదాపు కొన్ని 100 కోట్ల పెనాల్టీ వేసింది పాలమూరు రంగారెడ్డికి. కట్టారా లేదా నేను పర్సూ చేయలేదు, బట్ పెనాల్టీస్ పడ్డాయి. ఎందుకంటే వైలేషన్ ఆఫ్ ఎన్జిటి స్టే, ఎన్జిటి వేసింది పెనాల్టీస్ అన్ని. అయితే ఇప్పుడు కవిత సీఎం అయినా కూడా ఈ హర్డిల్స్ తొలగించకుండా 1 ఎకరానికి కాదు కదా, 1 గజానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు.
ఈ విషయం ముందు అర్థం చేసుకోవాలి కదా. ఆ 45 టీఎంసీలు అభ్యంతరం చెప్పకుండా పాలమూరు రంగారెడ్డికి అలొకేట్ చేయాలి. అది చేస్తే ఈసీ క్లియరెన్స్ వస్తుంది. ఈసీ క్లియరెన్స్ వస్తే సిడబ్ల్యూసీలో ఉన్న అన్ని హర్డిల్స్ తొలగిపోతాయి. అప్పుడు ఎన్జిటి స్టే వేకేట్ అవుతుంది. ఇరిగేషన్ కాంపోనెంట్ను డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి అది తెలియకుండా, కరెక్ట్ డిమాండ్ చేయకుండా ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు, అది రాజకీయంగా బాగుంటాయేమో కానీ ఇరిగేషన్ సంబంధించిన అవగాహన లేకుండా అట్లా మాట్లాడడం అనేది ఆమె ప్రతిభకు రాబోయే రోజుల్లో అది మచ్చది. కాబట్టి తెలుసుకొని మాట్లాడాలనేది ఆమెకు నేను చెప్తున్నా. అది ఏ ప్రాజెక్ట్ అన్నా కానీ వాస్తవాలు తెలుసుకోవాలి, ప్రజలను తప్పుదోవ పట్టియద్దు, పార్టీల మీద విమర్శలు సాహిత్యంగా ఉండాలి. అట్లయితేనే కొత్త పార్టీ అనేది ఎదుగుతుంది. ఇట్లా మాట్లాడితే కేవలం వాళ్ళని తిట్టడానికే ఈమె వచ్చింది అనేది ఒక రాంగ్ మెసేజ్ పోతుంది. అది ఆమెకు మంచిది కాదు, ఆమె పార్టీకి మంచిది కాదు. తుమ్మిడిహెట్టి దగ్గర కూడా ప్రభుత్వం తరఫున 2 మంత్రులు వెళ్ళారు, అక్కడ ఇన్స్పెక్ట్ చేసి వచ్చారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే రీడిజైన్ చేయాలి అనే దాని ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ముందుకు వెళ్ళడానికి ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. బట్ అదే తుమ్మిడిహెట్టిని కేసీఆర్ ఆ డిజైన్లను ఎందుకు కాదనుకొని మార్చారు? వీళ్ళెందుకు మళ్ళీ రీడిజైన్ చేస్తున్నారు? అంటే వాళ్ళు కేసీఆర్ను తప్పు పట్టడానికి ఈ కోదండరాం లాంటి వాళ్ళు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, ఇది ఒక వైట్ ఎలిఫెంట్, కొండ విశ్వేశ్వరరెడ్డి అయితే అది కూలిపోయిందే మంచిదని చెప్తున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే కేసీఆర్ మీద బురద చల్లడానికి ఒక కంప్లీట్ అయిన ప్రాజెక్టును తప్పుపట్టారు కాబట్టి ఆల్టర్నేటివ్ వీళ్ళు చెప్పాలి కదా. మేనిఫెస్టోలో చెప్పారు, తుమ్మిడిహట్టి దగ్గర నుంచి తీసుకుంటే మాకు తక్కువ ఖర్చుతో వస్తాయి, ఇంత లిఫ్ట్లు అవసరం లేదు, కాబట్టి కేవలం కమిషన్లకు కక్కుర్తిపడే కేసీఆర్ కాళేశ్వరం, మేడిగడ్డ ఇవన్నీ కట్టిండు అనేది ఒక అడ్డగోలు అసత్య ప్రచారం అయితే జరిగింది. అది అయితే ఇప్పుడు తుమ్మిడిహట్టి లాంటి ఇంకా 10 కట్టినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సమానం కాదు. నంబర్ 1 ఏంటంటే వాళ్ళు బేస్టేజాలకు పోయి అలా రాసుకున్నారు కాబట్టి తుమ్మిడిహట్టి మేము కడతాం, మేము వచ్చిన తర్వాత అని చెప్పారు కాబట్టి పట్టుదల పోయి కడుతున్నారు. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న సమస్యలు ఏందో చెప్తారు రీడిజైనింగ్లో. నంబర్ 1 ఏంటంటే 148 మీటర్స్కే కట్టుకోవాలని మహారాష్ట్ర, తెలంగాణ 2 ప్రభుత్వాల ఇంజనీర్లు డిసైడ్ చేశారు ఫైనల్గా. కానీ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము కంపెన్సేషన్ ఎంత అయినా ఇస్తాం, 152కు అలో చేయండి మమ్మల్ని. అంటే ఎందుకు అడిగింది? అక్కడ వచ్చే నీళ్ళను వాడుకోవాలంటే అంత కెపాసిటీ రిజర్వాయర్ కావాలి ఒకటి. నంబర్ 2 ఏంటంటే 152 మీటర్స్ ఎత్తున అప్పటికే 71 కిలోమీటర్లు కాలువ తవ్వారు. 11,000 కోట్లు ఖర్చు అయినాయి దాని మీద. అంతకుముందు 7,000 కోట్లు ఖర్చు అయినాయి. కేసీఆర్ వచ్చినాక పాత బిల్లులు సెటిల్ చేయడానికి ఇంకో 4,000 కోట్లు ఇచ్చాడు. పనులు అయితే ఆగిపోయినాయి అప్పుడు. అయితే ఇప్పుడు ఆ కాలువలు నిరుపయోగం అవుతాయి. ఎందుకంటే 148లో కనుక ప్రాజెక్టు రిజర్వాయర్ కడితే ఒకటి లిఫ్ట్ చేసుకోవాలి మళ్ళీ అక్కడ నుంచి 4 మీటర్స్, లేదా కోదండరాం లాంటి వాళ్ళు ప్రతిపాదించినట్టుగా ఆ 4 మీటర్స్ డీప్ కట్ చేయాలి ఆడ లిఫ్ట్ చేయకుండా. మొత్తం 71 కిలోమీటర్లు కూడా 4 మీటర్స్ అంటే 12 ఫీట్లు డీప్ కట్ చేయాలి. ఇది అక్కడున్న సమస్య. రెండవది ఏంటంటే అంతా చేసినా కూడా ఇంకా 2 లిఫ్ట్లు పెట్టాలి. ఎందుకు పెట్టాలి లిఫ్ట్లు? చాలామంది ఏమంటారంటే తుమ్మిడిహట్టి దగ్గర 148 ఉంది కదా, ఎల్లంపల్లి 142, 143 ఉంది కదా, గ్రావిటీతో వస్తాయి కదా. అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా అవగాహన లేకుండా గవర్నమెంట్లోకి రాగానే అట్లా మాట్లాడారు ముఖ్యమంత్రి కానీ, ఇరిగేషన్ మినిస్టర్ కానీ. అంటే ఫస్ట్ డిజైన్ చేసినప్పుడు ప్రాణహిత చేవెళ్ళేలా ముందు అనుకున్నారు గ్రావిటీతో ఎల్లంపల్లికి వస్తాయి. వాస్తవమే, చిన్న రిడ్జ్ క్రాస్ చేస్తే ఎల్లంపల్లిలో పడతాయి. కానీ కోల్ మైన్స్ అడ్డం వచ్చినాయి. ఆ కోల్ మైన్స్ అడ్డం రావడంతో సింగరేణి అబ్జెక్షన్ చెప్పింది. అది ఎప్పుడు తెలిసింది? డీటెయిల్ సర్వే చేసినప్పుడు తెలిసింది. కాబట్టి 2 లిఫ్ట్లు అవసరం. వాళ్ళు 148 దగ్గర కట్టి డీప్ కట్ చేసిన 2 లిఫ్ట్లు అవసరం, లేదా 152 మీటర్స్లోకి వెళ్ళి తీసుకొచ్చిన 2 లిఫ్ట్లు అవసరం. ఇక్కడ ఉన్నాయన్ని 3 లిఫ్ట్లు. కేసీఆర్ ఎందుకు రిజెక్ట్ చేశాడు? 148లో మనకు రిజర్వాయరు 1.8 టీఎంసీలే ఉంటుంది. అలా నుంచి లిఫ్ట్ చేసుకోవడానికి 44 టీఎంసీలు మాత్రమే సాధ్యమవుతుంది. ఒకవేళ డీప్ కట్ తీసి ఇంకో 2 లిఫ్ట్లు చేసినా కూడా ఆడ అవైలబుల్ ఉన్నది 103 టీఎంసీలు మాత్రమే. ఎందుకంటే 165 టీఎంసీల వాటర్ ఉన్నా కూడా 62 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా. ఆల్రెడీ వాళ్ళు ప్రాజెక్టులు కడుతున్నారు అక్కడి నుంచి డైవర్ట్ చేసుకోవడానికి. ఇవి శాశ్వతంగా మనకు రావనేది సిడబ్ల్యూసీ చెప్పింది. ఆ 103 టీఎంసీలలో ఎన్విరాన్మెంట్ ఫ్లోస్ ఒక 30% ఉంటాయి. ఓకే, అవి ఆ నదిని బతికించడానికి, నది మీద ఆధారపడ్డ చెట్టు చేమ ప్రాణి బయోడైవర్సిటీ అన్నిటికీ అది అవసరం. మొత్తం వచ్చిన ప్రతి వాటర్ డ్రాప్ను లిఫ్ట్ చేయలేము మనం. ఆడ కెపాసిటీ 1.8 ఉంటుంది. ఒకవేళ ఈయన
మోడీ గారితో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫడ్నవీస్ను 150కి పెట్టినా కూడా ఓ 2.5-3 టీఎంసీ కంటే ఎక్కువ రాదు అక్కడ. అంటే అక్కడ నుంచి వచ్చే నీళ్లు మ్యాక్సిమం ఒక 60 టీఎంసీల కంటే ఎక్కువ ఉపయోగపడవు. ఈ 60 టీఎంసీలు మనకేం సరిపోతాయి? అందులో 40 టీఎంసీలు హైదరాబాద్ పరిశ్రమలకు, ఎన్ రూట్ విలేజెస్కి, హైదరాబాద్ మంచినీటికి, ఇంకా ఇప్పుడు గండిపేట హిమాయత్ సాగర్ కూడా ఆ నీళ్ళే కావాలి. అటువంటప్పుడు వచ్చే నీళ్ళల్లో ఒక 10-20 టీఎంసీలు తప్ప మనకు ఉపయోగపడవు. అప్పుడు మార్గం ఏంది? మళ్ళీ మేడిగడ్డే. ఎందుకంటే అక్కడ 280 టీఎంసీలకు పైన అందుబాటులో ఉన్నాయి. అంటే ఇది చేసినా కూడా ఒక 10% కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేరు. 90% ఆయకట్టుకు మళ్ళీ అక్కడి నుంచి ఇవ్వాల్సిందే. గతంలో 16,40,000 ఎకరాలు రాజశేఖర రెడ్డి ప్లాన్ చేసిన ఆయకట్టు ఉంది. దాన్ని 18,25,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు కేసీఆర్ ప్లాన్ చేశాడు. మరి 40 టీఎంసీలు 30 టీఎంసీలతోనే అంత ఆయకట్టుకు నీళ్ళు వస్తాయా? రావు. రెండవది పాత స్టెబిలైజేషన్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు, అప్పర్ మానేర్ డ్యాము, ఈవెన్ సింగూరు, వీటన్నిటి స్టెబిలైజేషన్కి పైనుంచి నీళ్ళు వస్తలేవు. ఎప్పుడో 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు ఒకసారి వస్తున్నాయి. వాటి కోసం ఏంటంటే ఈ 18,75,000 ఎకరాలు ఈ ప్రాజెక్టులో స్థిరీకరణ పెట్టారు. ఆయన పెట్టడమే కాదు, 3-4 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చారు. క్యుములేటివ్గా 60 లక్షల ఎకరాలు స్టెబిలైజ్ అయింది. దీంతో పాటుగా ఇంకా కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా అనౌన్స్ చేశారు. బాల్కసుమన్ చెన్నూరు 1,16,000 ఎకర్స్, ఇట్లాంటివి చూస్తే 45 లక్షల ఎకరాలకు ఆ ప్రాణహిత నీళ్ళే మనకు ఆధారం. కాబట్టి మరి ఇక్కడ 20-30 టీఎంసీలు దొరుకుతాయి కావచ్చు ఇప్పుడు వీళ్ళు చేసే రీడిజైనింగ్ వల్ల. అచ్చా, ఇందులో ఉన్న సమస్యలు ఏందో చెప్తాను. స్క్యూ పద్ధతిలో ప్రపంచంలో ఎక్కడ కట్టలేదు ఇప్పటిదాకా. మనం ఇట్లా నది వస్తూ ఉంటే, ఇప్పుడు ఇట్లా కాలువ ఉంది, ఈ కాలువకు అడ్డంగా, నదికి అడ్డంగా ఇట్లా బ్యారేజ్ కట్టచ్చు. కానీ ఇట్లా ఉంటుంది అక్కడ, ఇటుపక్క వేణుగంగా, ఇటుపక్క వార్ద, ఈ కలిసి ఫామ్ అయ్యేది ప్రాణహిత. అక్కడ 2-3 హడ్డిల్స్ అప్పుడు వచ్చినాయి కేసీఆర్ గారికి. ఒకటి చాప్రాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం వచ్చింది. 10 ఏళ్ళు పడుతుంది ఆ పర్మిషన్ రావాలంటే. ఫస్ట్ మహారాష్ట్ర వైల్డ్ లైఫ్ ఇవ్వాలి, కేంద్ర వైల్డ్ లైఫ్ ఇవ్వాలి, తర్వాత సుప్రీంకోర్టు దగ్గర ఉన్నాయి పవర్స్, అవి వాళ్ళు ఇవ్వాలి. ఈ 10 ఏళ్ళు మనకు ఆత్మహత్యలు ఆగాలి, తొందరగా ప్రాజెక్టు కట్టాలనే తాపత్రయం కేసీఆర్లో ఉండే. సెకండ్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, చాపరాలను అవాయిడ్ చేయడానికి మహారాష్ట్రలో వేణుగంగ ఎంబడి ఓ 5-6 కిలోమీటర్లు వెనక్కి పోయి కంప్లీట్ మహారాష్ట్రలో బ్యారేజ్ కట్టాలనుకుంటాను. అంటే 2 సైడ్స్ మహారాష్ట్ర ఉంటుంది. గడ్చిరోల్ జిల్లా, ఇటు పక్కన బహుశా చంద్రపూర్ జిల్లా కావచ్చు. అదేంటంటే బ్యారేజీ వేణుగంగ మీద మహారాష్ట్రలోనే కట్టాలి, ముంపు కూడా మహారాష్ట్రలోనే ఉంటుంది. అక్కడ కట్టిన బ్యారేజ్ని ఏం చేస్తారంటే వార్ద మీద ఇంకొక బ్యారేజ్ కడతారు. కేసీఆర్ గారు ప్రతిపాదించింది 2 కిలోమీటర్ల పైన ఉన్నది. అక్కడి నుంచి 700 కోట్లతో నా బ్యారేజ్ కడితే కాలువ ద్వారా నీళ్ళు వచ్చి ఇదివరకు 152 మీటర్ల ఎత్తులో 71 కిలోమీటర్లు తవ్విన కాలువలో పడతాయి గ్రావిటీతో. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, అంత పైకి పోకుండా జస్ట్ ఒక ఫ్యూ మీటర్స్ ప్రాణహితలో వారద కలవడానికి కొద్ది మీటర్ల ముందు ఒక బ్యారేజ్ కట్టాలనుకుంటారు. ఆ బ్యారేజ్కును వేణుగంగ బ్యారేజ్కు మధ్యలో ఒక పెద్ద కాంక్రీట్ డ్యామ్ కట్టాలనుకుంటారు. ఇప్పుడు ముంపు పెరుగుతుంది. 6.5-7 కిలోమీటర్లు ఉంటుంది అది మొత్తం స్ట్రక్చర్ పొడుగు. ఈ రెండింటిని లింక్ చేయాలంటే, వారదా మీద కట్టేది, వేణుగంగ మీద కట్టేది లింక్ చేయాలంటే చాపరాలు టచ్ కావద్దని చెప్పి పైనుంచి కడతారు. కట్టినప్పుడు 7 కిలోమీటర్లు అవుతుంది. అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే 20,000 కోట్లకు పైన అవుతుంది. అంటే ఇంత ఖర్చు పెట్టి కట్టగలుగుతారు, నో డౌట్. మళ్ళీ అక్కడ కూడా ఈ స్క్యూ పద్ధతి పెట్టాల్సిందే. అది వీళ్ళు ప్రపోజ్ చేశారు. మరి అది ప్రాక్టికల్గా సాధ్యమైందా కాదా అనేది చూడాలి. బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ నవేడేస్. కట్టినా కూడా అది 10 ఏళ్ళు పడుతుంది. ఓకే, ముంపు ఎక్కువ అవుతుంది. ఆ చిన్న ముంపు 3,000 ఎకరాలకే ఫడ్నవీస్ ఒప్పుకోలే. మోడీ గారు చెప్తే ఇప్పుడు ఒప్పుకుంటాడా? పోనీ ఇంకొక 1 టీఎంసీ ఎక్కువ రిజర్వాయర్ వస్తుంది. దానివల్ల మనకు వచ్చేది 20-30 టీఎంసీలే. ఇవి తీసుకుపోయి ఏం చేస్తారు, సుందిలలో పోస్తారు. సుందిల దగ్గర మళ్ళీ ఒక లిఫ్ట్ అవసరమే కదా. సుందిల లిఫ్ట్ ఆల్రెడీ ఉంది కదా. అవును. ఇప్పుడు వీళ్ళు అవాయిడ్ చేసేది ఎన్ని, 1-2 లిఫ్ట్లు అక్కడ అవాయిడ్ చేస్తున్నారు. బట్ వచ్చే అదనపు వాటర్ ఎంత అంటే ఒక 30-40 టీఎంసీలు. మళ్ళీ మిగతా 150-160 టీఎంసీలు అయితే కాళేశ్వరం నుంచే మళ్ళీ ఎత్తిపోసుకోవాలి. అంటే దానికి ప్రత్యామ్నాయం కానే కాదు ఇది. ఓ 10% వాటర్ మీద ఛార్జెస్ తగ్గడానికి కారణమవుతుంది కావచ్చు. అది కూడా ఎప్పుడైతే నీడ్ ఉంటుందో, ఒక లిఫ్ట్ ద్వారా 3 లిఫ్ట్ల బదులు
ఒక్క లిఫ్ట్ ద్వారా ఇంకో 30-40 టీఎంసీలు అదనంగా ఎత్తిపోస్తారు కావచ్చు. అంతవరకే దాని ప్రయోజనం. ఓకే. సరే ఏదో ఒకటి వాళ్ళు ప్రణాళికలో చెప్పారు కాబట్టి మేము ఇది అమలు చేస్తామని చెప్పుకోవడానికి, రేపు ఎలక్షన్లో మళ్ళీ ఫేస్ సేవింగ్ కోసం మేము తుమ్మిడేట్టు కడుతున్నాము, సాధ్యం కాదన్నాడు కేసీఆర్, మేము కట్టి చూపెడతామని చెప్పడానికి, అది కంప్లీట్ కావడానికి మరి ఎన్ని ప్రభుత్వాలు మారుతాయో మనకు తెలియదు. రేపు ఒకవేళ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక దాన్ని కంటిన్యూ చేస్తాడా లేకపోతే ఆపేస్తాడా, అప్పటి వరకు ఇది పర్మిషన్లు అన్నీ వస్తాయా, ఇవన్నీ $1 మిలియన్ ప్రశ్నలు. మహారాష్ట్ర ఒప్పుకోవాలి కదా ముందు తన భూభాగంలో ముంపు గురి కావడానికి, బ్యారేజ్ కట్టడానికి, జాయింట్ ప్రాజెక్ట్ కూడా కాదు, దాంతో మహారాష్ట్రకు 1 ఎకరానికి లాభం లేకపోగా ముంపుకు గురవుతుంది. అది ఈ మోడీ గారు చెప్పినా కూడా ఫడ్నవీస్ గారు దానికి ఒప్పుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే దానికి అగెనిస్ట్గా ఫైట్ చేసి జైలుకు పోయి ముఖ్యమంత్రి అయినారు. ఆయన రూట్సే ఆ ప్రాజెక్టులో ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రీడిజైనింగ్ ఏంది, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంది, ఎంత మేరకు ప్రయోజనం ఉంటుంది, అల్టిమేట్గా మళ్ళీ వార్దా నుంచి నీళ్ళని తీసుకుపోవాల్సిందే, అది కేసీఆర్ ప్లానే. అల్టిమేట్గా మళ్ళీ కాళేశ్వరం నుంచి మేడిగడ్డ నుంచి ఎత్తిపోసుకోవాల్సింది. దీంతో పాటుగా ఇన్ని క్లియరెన్స్లు, అనుమతులు ఇవన్నీ కావాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ముంపు గ్రామాల బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పునరావాసం అనేది కల్పించాలి, మళ్ళీ వాళ్ళకి ఒక షెల్టర్ జోన్ అనేది ఇవ్వాలి. అది కూడా ఒక లెబోరియస్ పని అవుతుంది. ఈవెన్ డిపిఆర్ తయారు చేయడానికి 1 year పడుతుంది. ఇప్పుడు ఆయనకున్న పీరియడ్ అంతా 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డికి. ఈ లోపల పర్మిషన్స్ అని డిపిఆర్ ఇచ్చినాక పర్మిషన్స్ అని రావాలి. బడ్జెట్ లేదు ఆయన దగ్గర, డబ్బులు లేవు. వచ్చేది ఎలక్షన్ ఇయర్లో ఆయన ఏవైతే పథకాలు ఇప్పటిదాకా అమలు చేయలేదో ఆయన ఇవ్వాలనుకుంటాడు, లేకపోతే ఓట్లు పడవు. ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. అంత సులభం అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. అది పేపర్ల మీద మీడియా డిస్కషన్ల కోసం బాగానే ఉంటుంది, కానీ ఆచరణలో అది సాధ్యమైతే ఫౌండేషన్ స్టోన్ వేస్తాడు తప్ప దానికి ఎవరు లోన్ కూడా ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. టైం పడుతుంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనుకున్నప్పుడు ప్రతిసారి నీళ్ల దగ్గరే ఒక గొడవ అనేది వస్తుంది. నీళ్ల మంటలు అనే ఒకటి ఫ్రేజ్ అనేది కూడా కనిపిస్తోంది. అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది? మనకు ఉన్నటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో దాన్ని తీర్చే ప్రాజెక్టులు అనేవి ఎంతకాలం పట్టొచ్చు? అంటే కృష్ణా మీద ఇప్పుడు ట్రిబ్యునల్ అవార్డు వస్తే తెలంగాణ కొంత బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే రాజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర మనకి అంటే 560 టీఎంసీలు కావాలని చెప్పి మనం పెట్టుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ మనకు పర్మిటెడ్ ఓన్లీ 299 టీఎంసీ. కాబట్టి ఇంకో 100 టీఎంసీలు వచ్చినా కూడా పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బిసి ఏఎంఆర్ ప్రాజెక్ట్ ఏదైతుందో దాని నికర జలాల కేటాయింపు, కల్వకుర్తి అండ్ నెట్టెంపాడు భీమాకు నికర జలాలు ఉన్నాయి. ఈ రెండింటికి రావాలి, పాలమూరు రంగారెడ్డికి రావాలి. అంటే 4-5 ప్రాజెక్టులకు కనుక మనం కొత్తగా ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు ప్రకారం ఆ నీళ్ళను వాడుకోగలిగితే అది కృష్ణా మీద కొంత సమస్య పరిష్కారం అవుతుంది. ఆ బోర్డు అట్లే ఉంటుంది. ఎవ్రీ టైం బోర్డు దగ్గర డిస్కషన్స్ అయితేనే ఉంటాయి. వివాదాలు లేకుండా తెలంగాణ ఆంధ్ర మధ్య సాధ్యం కాదు. వివాదాలు ఎప్పుడూ ఉంటాయి. బట్ చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కారం చేసుకోవడానికి అవతల ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండాలి. ఇక్కడ గోదావరి మీద ఎటువంటి వివాదాలు అంటే నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళను వాడుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు రావు. కానీ ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఏది కట్టాలన్నా భారీ ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి కేసీఆర్ ఆల్రెడీ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దాని కింద కొత్త ఆయకట్టు క్రియేషన్కి డబ్బులు ఖర్చు పెడితే ఉపయోగం తప్ప, ఎందుకంటే మేడిగడ్డ ద్వారా దాన్ని రిపేర్ చేసుకోగలిగితే ఒక 5-6 నెలల పని. అది రేవంత్ రెడ్డి ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు? అది పోలవరంలో డెల్టాకి ఇబ్బంది లేకుండా స్టోరేజ్ వచ్చినాక అప్పుడు ఇది కంప్లీట్ చేస్తాడు. ఎల్ఎన్టీకి ఇచ్చినా కూడా ఒక 5 నెలల్లో కంప్లీట్ చేస్తారు వాళ్ళు. 28లో కంప్లీట్ అవుతుంది నాకు తెలిసి. 28లో ఎలక్షన్స్ పోయే ముందు నేను దాన్ని రిపేర్ చేసిన అని చెప్పుకోవడానికి ఎలక్షన్స్కు ఉపయోగపడుతుంది. అది రెండోది తెలంగాణకు కూడా లిఫ్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ రోజు ఇంకొక 1-2 years పడుతుంది మనకు రావడానికి. బట్ ఎప్పటికైనా శాశ్వతంగా తెలంగాణకు పరిష్కారం అనేది ప్రాణహిత జలాలు. ఎందుకంటే మనకున్న 968 టీఎంసీలలో పైనుంచి 200 కూడా రావు. కాబట్టి కింద నుంచే లిఫ్ట్ చేసుకోవాలి. అది ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మనకున్న ఆల్టర్నేటివ్ అది. అయితే అది ఒక ప్రాజెక్ట్ లాగా చూడొద్దు. కాళేశ్వరంలో 28 కాంపోనెంట్స్ ఉన్నాయి. కేసీఆర్ ఒక తప్పు చేశాడు. దీన్ని 28 ప్రాజెక్టులుగా డిక్లేర్ చేయాల్సి ఉండే. అప్పుడు మేడిగడ్డ ఒకటే పాడైంది, 27 బాగున్నాయని అనేటోళ్ళు. అన్ని ఒక దగ్గరనే చెప్పే వరకు, ఆయన మొత్తం చైన్ చెప్పే వరకు అది రాంగ్ పోయింది. బట్ ఏది ఏమైనా ఇప్పుడు గతాన్ని స్మరించుకొని లాభం ఏమున్నది, కానీ చరిత్రలో భాగమైంది. భవిష్యత్తులో ఏంటంటే మనకు ప్రాణహిత జలాలే ప్రాణాధారం మనకు తెలంగాణకి. ఈ లిఫ్ట్లే శరణ్యం. పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు పర్వాలేదు, నీళ్ళు రానప్పుడు మాత్రం స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కింద మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసుకోవాల్సిందే. రిజర్వాయర్లన్నీ గోదావరి నదిని కూడా సమృద్ధిగా జలాలతో నింపుకోవాల్సిందే. ఇప్పుడు
ఆయన ప్లాన్ చేసిన దానిలో ఖమ్మం మనుగూరు దగ్గర నుంచి ఆదిలాబాద్ ఖానాపూర్ అక్కడి వరకు గోదావరిని నిండుకుండలాగా ఉంచాలని చెప్పి సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ 7 బ్యారేజెస్ 6 కంప్లీట్ అయినాయి, ఒకటి పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్న సీతారామ ఇవన్నీ కంప్లీట్ అయిపోతే అసలు గోదావరి మొత్తం కూడా వాటర్తో ఉంటుంది. ఏ రిజర్వాయర్లు అవసరం లేకుండానే 150 టీఎంసీల దాకా మనం నదిలో నుంచే వాడుకోవచ్చు. కాబట్టి ఆ ప్లాన్ ఎవరు కాదనడానికి లేదు. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేయొచ్చు, కానీ తెలంగాణకు జీవనాధారం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ ప్లానే. దాని పక్కనే ఇండస్ట్రీస్ కనుక పెట్టుకోగలిగితే, ఈ 150-200 కిలోమీటర్లు ఇండస్ట్రీస్ కనుక పెట్టుకోగలిగితే అద్భుతమైన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తెలంగాణలో అవుతుంది. టూరిజానికి కూడా అది ఒక పెద్ద ఆలంబన అవుతుంది. రకరకాల ఇన్కమ్ల ద్వారా కాళేశ్వరం మీద చేసిన అప్పు కట్టడం కూడా కష్టమేం కాదు. దశాబ్దాల తరబడి ఈ ప్రాజెక్టుల గురించి, అందులో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్ని వేల ఎకరాలకు ఇస్తాయి, బడ్జెట్లు ఈ ప్రతిసారి పెంచుకుంటూ పోతున్నారు. కానీ అది ఆ పేపర్ల వరకే పరిమితం అవుతుందా, లేకపోతే రాజకీయ ఆరోపణలకు పరిమితం అవుతుందా? యాక్చువల్గా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నాయో, ఎక్కడికైతే నీరు చేరాలో అది మాత్రం అట్లాగే పేపర్ల మీదే ఉండిపోయింది. టైం పడుతుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు కవిత గారు విమర్శ కూడా అదే, రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి, 33,000 కోట్లు పెట్టారు, ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ అయినాక కూడా కాళేశ్వరం మీద 93,000 కోట్లు ఖర్చు పెట్టి 97,000 ఎకరాలకే ఇచ్చారు, 1,00,000 ఎకరాలకు కూడా ఇవ్వలేదనేది. ఎప్పుడైనా ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు, 3 ఏళ్ళు 5 ఏళ్ళ కంటే ఎక్కువ కాదు. కానీ పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీస్, ఇది చాలా లెబోరియస్ వర్క్, తక్కువ ఖర్చు ఉంటుంది, ఎక్కువ పని ఉంటుంది. కాబట్టి దీనికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఎప్పుడైనా ఓ చెరువు దవ్వంగానే కాలువల నుంచి నీళ్ళు రావు కదా. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజలను పక్కదారి పట్టేయడానికి రాజకీయ విమర్శలను ఆ రకంగా చేస్తుంటారు. ఇప్పుడు అర్థమైంది ప్రజలకు, కట్టంగానే వెంటనే నీళ్ళు రావు కదా, ఆ డిస్ట్రిబ్యూటర్స్, కాలువలు, ఇదంతా పెద్ద వర్క్. అక్కడ ప్రతిఘటన ఎక్కువ అవుతుంది. రైతులు పంట పొలాలకు నీళ్లు కావాలంటారు, కానీ కాలువకు భూమి ఇవ్వడానికి ఒప్పుకోరు. అందరికీ చిన్న చిన్న కమతాలు ఉంటాయి, 1/2 ఎకరు 1 ఎకరు, అలాగే కాలువ తీసే వరకు వానికి ఏం మిగలదు. కాబట్టి ఇది ఒక ప్రధాన సమస్య తెలంగాణలో ఉంది. అక్కడ ఏంటంటే ప్రభుత్వం ఇంటర్ఫేర్ అయ్యి వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా బెనిఫిట్ చేస్తే తప్ప వాళ్ళ పొలాల మధ్యలోకి వెళ్ళి కాలువ తీసుకుపోవడానికి ఒప్పుకోరు. ఇక్కడనే కోర్టు స్టేలు వస్తాయి, ఇక్కడనే డిస్టర్బెన్సెస్లు అన్నీ వస్తాయి. అందుకే మనకి ఏ ప్రాజెక్ట్ అయినా కట్టడానికి 3-4 ఏళ్ళు పడుతుంది, ఈ కాలువలకు 10 ఏళ్ళు పడుతుంది. శ్రీరామ్ సాగర్కి 60 ఏళ్ళు పట్టింది కాలువలు తీయడానికి. అందుకే కేసీఆర్ ఏం చేశారంటే ముందు రెడీమేడ్ నెట్వర్క్ను వాడుకుందామని చెప్పేసి మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసి అన్ని రిజర్వాయర్లు నింపి నిజాం సాగర్కు, శ్రీరామ్ సాగర్కి, ఎందుకంటే అలా పడైతే చివరి ఆయకట్టు దాకా నీళ్ళు పోతాయి. ఇప్పుడు తుంగతుర్తి దాకా కాలువలు తవ్వారు శ్రీరామ్ సాగర్, బట్ నీళ్ళు లేవు దానిలో. ఆయన ఏం చేశాడు, ఈ నీళ్ళని దానికి లింక్ చేశాడు, శ్రీరామ్ సాగర్ పునర్జీవ పథకం. దానివల్ల చివరి ఆయకట్టు దాకా వెంటనే పోయినాయి. అదే కొత్త ప్రాజెక్టుకు సిద్దిపేట దాటిపోలేదు. ఈ సమస్యలను అర్థం చేసుకోవాలి ప్రజలు. నీళ్ళ సో ఇంకా కావాలి. మీలాంటి ఛానల్స్ నీళ్ళ మీద తరచుగా డిస్కషన్స్ పెడతా ఉంటే ప్రజల లోపల అర్థమైన తర్వాత ఈ రాజకీయ నాయకులు వాళ్ళను అసత్యాలతోనే అర్ధసత్యాలతో తప్పుదోవ పట్టారు. అవేర్నెస్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.